హాయ్ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం బాటనీ యొక్క కోర్స్ 5 మోడల్ పేపర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. చాలామంది కోర్స్ 5 యొక్క మోడల్ పేపర్ పెట్టమని అడుగుతున్నారు. సో మరి నాకు టైం లేకపోవడం వల్ల మీరు అనుకున్న టైంలో వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ ట్రై చేస్తాను, నాకు ఖాళీ ఉన్నప్పుడు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో కోర్స్ 5 యొక్క మోడల్ పేపర్ గురించి మనం ఇప్పుడు చూద్దామండి. సో కోర్స్ 5లో మీకు ఆల్రెడీ మనం చెప్పుకుంటుంది 4th సెమిస్టర్ అండి. 4th సెమిస్టర్ యొక్క మోడల్ పేపర్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ మీకు తెలిసిందే 75 మార్క్స్ అండి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్ అన్నారండి. ప్రోకారియోటిక్ సెల్ యూకారియోటిక్ సెల్కి మధ్య డిఫరెన్స్ అడిగారండి. సో మరి ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటండి? సో న్యూక్లియస్ లేని సెల్స్ని ప్రోకారియోటిక్ సెల్ అని పిలుస్తామండి. సో న్యూక్లియస్ ఉన్న సెల్స్ని యూకారియోటిక్ సెల్స్ అని పిలుస్తామండి. ఇవి యూకారియోటిక్ సెల్స్ అండి, ఇది ప్రోకారియోటిక్ సెల్ అండి. ప్రోకారియోటిక్ సెల్కి మనం బ్యాక్టీరియా వీటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. యూకారియోటిక్ సెల్స్కి హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, హయ్యర్ ప్లాంట్స్ అన్నీ కూడా యూకారియోటిక్ సెల్స్ అండి. సో వాటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి మీరు రాయాలండి. షార్ట్ క్వశ్చన్ కాబట్టి మెయిన్ పాయింట్స్ రాస్తే సరిపోతుందండి. ప్రోకారియోటిక్ సెల్లో వితౌట్ న్యూక్లియస్, యూకారియోటిక్ సెల్లో న్యూక్లియస్ అండ్ కంటైన్ న్యూక్లియర్ మెంబ్రేన్ అండ్ ఆర్గానల్స్, అన్ని ఆర్గానల్స్ కూడా ఉంటాయండి. ప్రోకారియోటిక్లో ఆర్గానల్స్ ఏవి కూడా ఉండవండి. ప్రోకారియోటిక్లో ఏ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి, యూకారియోటిక్లో ఏ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయండి. సో రెండింటికి వేరియేషన్ చేస్తూ ఆ క్వశ్చన్ని రాయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్యారియోటైప్ అండ్ ఇడియోగ్రామ్స్. క్యారియోటైప్ అండ్ ఇడియోగ్రామ్స్. క్యారియోటైప్ అంటే ఏంటండి? జీనోమ్ని ఒక జీవి నుంచి ఇంకో జీవికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని క్యారియోటైప్ అంటామండి. అంటే న్యూక్లిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. క్యారియోటైప్ అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? క్రోమోజోమ్స్లో జరుగుతుంది. కాబట్టి మీరు దేని గురించి రాయాలి? క్రోమోజోమ్స్ గురించి రాయాలండి. సో ఇడియోగ్రామ్స్ అంటే ఏం రాస్తాం? దీనికి కూడా ఇడియోగ్రామ్స్ అంటే క్రోమోజోమ్స్ యొక్క పొజిషను, వాటి యొక్క టైప్స్ ఎట్లా ఉంటాయి, హోమోలోగస్ క్రోమోజోమ్స్ యొక్క పొజిషన్ ఏంటి, ఎక్కడ ఉంటుందో వాటి గురించి రాయాలండి. రెండిట్లో కూడా మీరు దేని గురించి మెన్షన్ చేయాలంటే క్రోమోజోమ్స్ గురించి మెన్షన్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్, మెటర్నల్ ఇన్హెరిటెన్స్ అన్నారండి. మెటర్నల్ అంటే పేరెంటల్ ఇన్హెరిటెన్స్ అండి. అంటే మన పేరెంట్స్ నుంచి మనకి ఏ విధంగా జీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మెటర్నల్ ఇన్హెరిటెన్స్ గురించి రాయాలి. ఇది మనకి ఏ చాప్టర్ నుంచి వచ్చిందండి? మెండల్ యొక్క జెనెటిక్స్ చాప్టర్ నుంచి వచ్చిందండి. మెండల్ మీకు తెలిసింది కదా, మెండల్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. మెండల్ యొక్క జెనెటిక్స్ చాప్టర్ నుంచి వచ్చింది. అందులో ఏ విధంగా క్రాసింగ్ జరుగుతుందో రాయాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దామండి. జెనెటిక్ కోడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జెనెటిక్ కోడ్ అండి. జెనెటిక్ కోడ్ అంటే మనకి ఇది ఎక్కడ వస్తుందంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో వస్తుందండి. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారవడం ట్రాన్స్క్రిప్షన్ అండ్ ఎంఆర్ఎన్ఏ టు ఫైనలీ సెన్సెస్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఈజ్ ట్రాన్స్లేషన్ అండి. ఈ ప్రోటీన్స్ అనేవి సెన్సెస్ అవ్వాలండి. ప్రోటీన్స్ సెన్సెస్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఎమినో యాసిడ్స్ కావాలండి. ఎమినో యాసిడ్స్ కావాలండి. షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, జస్ట్ ఎట్లా ఏముంటుందో అనేసి. సో లెంత్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రోటీన్స్ అనే సెన్సెస్ అవ్వాలంటే ఎమినో యాసిడ్స్ కావాలండి. ఈ ఎమినో యాసిడ్స్ని కోడాన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడాన్, ఏయుజీ కోడాన్. ఈ కోడాన్ అనేది ఒక ఎమినో యాసిడ్ని మిథియోనిన్ అనే ఒక ఎమినో యాసిడ్ని కోడ్ చేస్తుందండి. అంటే ఈ కోడాన్స్ అనేవి ఎమినో యాసిడ్స్ని కోడ్ చేస్తాయండి. వాటినే జెనెటిక్ కోడ్స్ అంటాం. ఇట్లా 64 కోడాన్స్ అనేవి ఉంటాయండి. ఆ జెనెటిక్ కోడ్ గురించి రాయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ జెనెటిక్ కోడాన్స్ గురించి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ మనకి ఎట్లా ఉంటుంది? డబుల్ హెలికల్ స్ట్రక్చర్. సో ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇట్లా ఉంటుందండి. డిఎన్ఏని మనకి ఇలా డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉంటుంది కదా. సో ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో మనకి ఒక స్టాండ్ అనేది 5'1" నుంచి 3'1" ఉంటే ఆపోజిట్ స్టాండ్ 3'1" నుంచి 5'1" ఉంటుందండి. ఇందులో ఏముంటాయండి? నైట్రోజన్ బేసెస్ ఉంటాయండి. 4 నైట్రోజన్ బేసెస్. ఏంటవి? ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, థయామిన్ అనే 4 నైట్రోజన్ బేసెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏ వచ్చినప్పుడు టీ, సి వచ్చినప్పుడు జీ వస్తుందండి. ఇట్లా డిఎన్ఏ అనేది ఏర్పడుతుందండి. సో ఆ డిఎన్ఏని ఎవరు కనుక్కున్నారు? వాట్సన్ క్రిక్లో. డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? డబుల్ హెలికల్ స్ట్రక్చర్. డిఎన్ఏ మధ్యలో ఏ బాండ్స్ ఉంటాయి, ఆ నైట్రోజన్ బేసెస్ ఎట్లా పేర్ అవుతాయి, దాని లెంత్ ఎట్లా ఉంటుంది, ఇదంతా కూడా డిఎన్ఏ గురించి మీరు రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్లాంట్ ఇంట్రడక్షన్ అండి. అసలు ప్లాంట్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? మనం ప్లాంట్స్ని బ్రీడింగ్ చేయాలంటే ఎట్లా ఉండాలి, ఏం రావాలి, జనరల్గా ఇది రాయొచ్చు క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ కోడామినెన్స్ చూడండి. ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇది కూడా మనకి మెండల్ చాప్టర్ నుంచే వచ్చిందండి. మెండల్ యొక్క చాప్టర్ నుంచి వచ్చింది ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ కోడామినెన్స్.
సో మరి ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే మనం ఏం చెప్తాం అందులో, సో ఒక 2 పేరెంట్స్ ఉంటాయి కదండి, 2 పేరెంట్స్ని తీసుకుంటామండి. 2 పేరెంట్స్లో వన్ ఆఫ్ ద పేరెంట్ పార్షియల్లీ ఓవర్కమ్ ద అదర్ పేరెంట్, పార్షియల్లీ డామినేట్ ద అదర్ పేరెంట్. అంటే ఒక పేరెంట్ అనేది ఇంకొక పేరెంట్ని కంప్లీట్గా డామినేట్ చేయలేదు, దాన్ని ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటాం. దీనికోసం మెండల్ ఏం చేశాడంటే ఒక రెడ్ ఫ్లవర్స్ని వైట్ ఫ్లవర్స్ని తీసుకుంటాడు, రెండింటిని క్రాసింగ్ చేస్తే పింక్ కలర్ వస్తుందండి. ఇది F1 జనరేషన్ ఫస్ట్ ఫిలీల్ జనరేషన్. F1లో పింక్ కలర్ అనేది వస్తుంది. సో దానికి కారణం ఏంటి అయితే డామినెంట్ కలర్ రావాలి యాక్చువల్గా అయితే, కానీ ఇంటర్మీడియట్ కలర్ వస్తుంది బికాజ్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ అండి. దీని గురించి మీరు ఇక్కడ రాయాలండి ఇన్కంప్లీట్, ఎందుకంటే ఒక పేరెంట్ అనేది ఇటు పార్షియల్లీ డామినెంట్ అదర్ పేరెంట్, నేమ్లోనే ఉంది మీనింగ్, పార్షియల్లీ డామినెంట్ అదర్ పేరెంట్. సో బికాస్ ఆఫ్ ఇన్ F1 జనరేషన్ ఆబ్టైన్ ఇంటర్మీడియట్ కలర్. సో నెక్స్ట్ వన్ కోడామినెన్స్ చూడండి. కోడామినెన్స్ అంటే ఏంటి, ఈక్వల్గా బోత్ పేరెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయండి, క్యారెక్టర్ ఈక్వల్గా డామినెన్స్ ఉంటుంది. అందువల్ల ఒక పేరెంట్ని ఇంకో పేరెంట్ డామినేట్ చేయలేకపోవడం ఏమి ఉండదు, ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా సేమ్ ఒక సీడ్ స్పాటెడ్ ఉన్న వాటిని డాటెడ్ ఉన్న వాటిని తీసుకొని క్రాసింగ్ చేస్తారండి. క్రాసింగ్ చేస్తే ఈ F1లో బోత్ 2 కూడా వస్తాయండి, స్పాటెడ్ డాటెడ్ 2 క్యారెక్టర్స్ కూడా వస్తాయి ఇన్ F1 జనరేషన్. ఇది కోడామినెన్స్కి ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. అసలు ఒక ఫార్మర్ అనే అతను ఎట్లా ప్లాంట్ బ్రీడింగ్ చేస్తారు, ఏ ఆబ్జెక్టివ్స్ని మెయిన్ అసలు ప్లాంట్ బ్రీడింగ్ చేయడానికి ఏ ఆబ్జెక్టివ్స్ ఎందుకు చేస్తున్నాం, మనకి దానివల్ల యూజెస్ ఏంటి, దానికి స్కోప్ ఏంటి, వీటి గురించి రాస్తామండి. ఇది మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ అండి. సో సెక్షన్ బి చూద్దామండి. సెక్షన్ బిలో మనకి ఎస్ఐ క్వశ్చన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ 9Aలో డిస్క్రైబ్ ద ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ గురించి రాయమన్నారండి. సో మీకు ఆల్రెడీ తెలిసింది, ఇవన్నీ కూడా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లో మనకు వస్తున్నవేయండి. సో సెల్ ఉంటుందండి, దాని చుట్టూ కూడా మనకి ఏముంటుందండి, సెల్ వాల్. ఫర్ ఎగ్జాంపుల్గా సెల్ అనుకుంటే ఇట్ ఈజ్ సరౌండెడ్ బై ద సెల్ వాల్ మనకి యాక్చువల్గా ఎందులో ఉంటుందండి, ఇట్ ఈజ్ ఓన్లీ ప్రెజెన్స్ ఇన్ ద ప్లాంట్ సెల్, ప్రెజెన్స్ ఇన్ ప్లాంట్ సెల్, అబ్సెన్స్ ఇన్ యానిమల్ సెల్స్ అండి. సో ఈ సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ గురించి రాయాలండి. ఆ సెల్ వాల్లో మనకి ప్రైమరీ సెల్ వాల్, సెకండరీ సెల్ వాల్, మెగ్నీషియం, వీటన్నిటి గురించి కూడా వస్తుందండి. సో వాటి గురించి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలండి విత్ డయాగ్రామ్ వేసి దాని యొక్క సెల్ వాల్ అనేది ఎట్లా ఉంటుంది, ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటుంది, యానిమల్స్లో ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క యూజెస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ యాన్ ఎస్ఐ ఆన్ ప్లాస్మిడ్ DNA విత్ ఏ వెల్ లేబుల్డ్ డయాగ్రామ్. ప్లాస్మిడ్ DNA గురించి రాయమన్నారండి. సో యాక్చువల్గా మనకి ప్లాస్మిడ్ DNA అన్నాం. ప్లాస్మిడ్ DNA అనేది మనకి యాక్చువల్గా ఎక్కడ ఉంటుందండి, బ్యాక్టీరియాస్లో ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం షార్ట్ క్వశ్చన్లో ప్రోకారియోటిక్ సెల్స్లో అంటే బ్యాక్టీరియాస్లో ఉంటుందండి ప్లాస్మిడ్ DNA. సో మనకి ఇది బ్యాక్టీరియా యొక్క సెల్ అనుకుంటే అందులో సర్క్యులర్గా ఉన్న డబుల్ స్టాండర్డ్లో ఉన్న DNAని ప్లాస్మిడ్ DNA అంటాం. యాక్చువల్గా బ్యాక్టీరియాలో 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకటి దాని మెయిన్ క్రోమోజోమ్ అండ్ ఎడిషనల్ క్రోమోజోమ్. ఈ ఎడిషనల్ క్రోమోజోమ్నే మనం ప్లాస్మిడ్ అంటున్నామండి. అది ఎట్లా ఉంటుందంటే సర్క్యులర్గా డబుల్ స్టాండర్డ్లో ఉంటుందండి, దీన్ని ప్లాస్మిడ్ DNA అంటాం. దీని యొక్క క్యారెక్టర్స్ గురించి విత్ డయాగ్రామ్స్తో, దానిలో టైప్స్ కూడా ఉంటాయి ప్లాస్మిడ్ DNA టైప్స్, వాటి యొక్క టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ 2లో మీరు ఒకటి రాయాలండి. సో ఈ 2 మనకి ఒక యూనిట్ నుంచి వచ్చినవండి, ఫస్ట్ యూనిట్ నుంచి. నెక్స్ట్ వన్ 10A ఎక్స్ప్లెయిన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ DNA ఇన్ క్రోమోజోమ్స్ విత్ సూటబుల్ థియరీస్. సో మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ DNA ఇన్ క్రోమోజోమ్స్, మనకి క్రోమోజోమ్స్ పైన కదండి ఈ DNA అనేది ఉంటుంది. సో వాటిని సూటబుల్ థియరీస్తో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారండి. క్రోమోజోమల్ థియరీస్ అనేవి ఎట్లాగా ఉంటాయి, సో వాటిలో DNA అనేది ఏ విధంగా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ క్రోమోజోమ్స్ విత్ లేబుల్డ్ డయాగ్రామ్. యూకారియోటిక్ అంటే మన గురించేనండి, హ్యూమన్స్, యానిమల్స్, హైయర్ ప్లాంట్స్ అని. ముందు మనం చెప్పిన బ్యాక్టీరియా అనేది ఏంటండి, ప్రోకారియోటిక్ అండి. సో కేంద్రక పూర్వ జీవి అంటే ప్రోకారియోటిక్ అండి. యూకారియోటిక్ అంటే ఎవరి గురించి రాయాలండి, మన గురించే రాయాలండి. హ్యూమన్స్, యానిమల్స్, హైయర్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్ ఫర్ యూకారియోటిక్ ఆర్గానిజం. సో యూకారియోటిక్ గురించి రాయాలండి. యూకారియోటిక్లో మనలో సెల్ వాల్ అనేది ఉండదండి, ప్లాంట్స్లో మాత్రమే సెల్ వాల్ ఉంటుంది, బ్యాక్టీరియాలో ఉంటుందండి, మనలో ఉండదు యానిమల్స్లో.
సో సెల్లో ఉంటుంది, దాని చుట్టూ కూడా ఏముంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుందండి. ప్లాస్మా మెంబ్రేన్ గురించి, ఈ న్యూక్లియస్ గురించి, లోపల ఆర్గనల్స్ ఉంటాయండి, మైట్రోకాండ్రియా, రైబోజోమ్స్, లైసోజోమ్స్, గోల్గి యాపరేట్స్ అండ్ ఇంకా రిమైనింగ్ సెంట్రియోల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఈ ఆర్గానల్స్ అన్నిటి గురించి కూడా మనం వివరించాలంటే విత్ డయాగ్రామ్స్తో వివరించాలండి. యూకారియోటిక్ ఆర్గానిజం అంటే మన గురించి రాసుకోవాలి, యానిమల్స్ గురించి. ప్రోకారియోటిక్ ఆర్గానిజం అంటే బ్యాక్టీరియా గురించి రాయాలి. ఆ వేరియేషన్ అనేది తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10A ఎక్స్ప్లెయిన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ DNA విత్ ఏ సూటబుల్ థియరీస్. ఆర్గనైజేషన్ ఆఫ్ డిఎన్ఏ ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది విత్ సూటబుల్ థియరీస్ అండి. థియరీస్తో సహా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడండి. ఆల్రెడీ ముందు చెప్పానండి, డిఎన్ఏ అనేది ఎట్లా ఉంటుంది, డబుల్ హెలికల్లో ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, అందులో ఉన్న థియరీస్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ ఉంటాయి, BDNA అనేసి ఇలా టైప్స్ ఉంటాయండి. ఆ డిఎన్ఏస్ అన్నిటి గురించి కూడా రాయాలండి. సో నెక్స్ట్ మన క్వశ్చన్ చూడండి, 11A డిస్కస్ ద కాంప్లిమెంటరీ అండ్ డూప్లికేట్ జీన్ ఇంటరాక్షన్. సో ఇది కొంచెం డిఫికల్ట్ అయిన టాపిక్స్ అండి. డూప్లికేట్ అంటే ఏంటండి, డబులింగ్ అవ్వడం. డూప్లికేషన్ అంటే డబులింగ్ అవ్వడం అండి. సో జీన్స్ అనేవి ఏమవుతాయండి, మనకి డబులింగ్ అవుతుంది. DNA అనేది మనకి ఏమవుతుంది, డబులింగ్ అవుతుందండి. సో అది ఎట్లా డబులింగ్ అవుతుంది, జీన్ ఇంటరాక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఈ 2లో ఒకటి రాయాలి మీరు. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద మ్యాపింగ్ ఆఫ్ జీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ 3-point టెస్ట్ క్రాస్ అన్నారండి. సో ఇది క్వశ్చన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కూడా మనకి మెంటల్ టాపిక్ నుంచే వచ్చిందండి, అంటే జెనెటిక్స్ నుంచి వచ్చింది. 3-point టెస్ట్ క్రాస్ అంటే ఏం రాస్తారు ఇక్కడ, 3-point టెస్ట్ క్రాస్ అంటే అసలు టెస్ట్ క్రాస్ అంటే ఏంటో కొంచెం ఫస్ట్ అసలు టెస్ట్ క్రాస్ అంటే ఏం చేస్తాం, మనకి 2 పేరెంట్స్ ఉంటుందండి. వన్ ఆఫ్ ద డామినెంట్ పేరెంట్, అదర్ వన్ ఈజ్ ద రెసెసివ్ పేరెంట్. ఈ బోత్ పేరెంట్స్ ఆర్ క్రాస్ చేస్తున్నాం, మనకి ఫస్ట్ జనరేషన్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, డామినెంట్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుందండి, రెసెసివ్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది. సో ఈ జనరేషన్ ఏమంటామంటే F1 జనరేషన్ అంటాం. మరి టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, F1 ఈజ్ క్రాస్డ్ విత్ ద రెసెసివ్ పేరెంట్. సో ఇక్కడ వచ్చిన ఈ F1 ఇప్పుడు ఎవరితో క్రాస్ చేయాలి, రెసెసివ్ పేరెంట్ ఇదండి, స్మాలర్ టీతో ఉన్నది రెసెసివ్, క్యాపిటల్ లెటర్స్తో ఉంది డామినెంట్. సో ఇప్పుడు F1 ఈజ్ క్రాస్డ్ విత్ ద రెసెసివ్ పేరెంట్. ఈ రెసెసివ్ పేరెంట్తో క్రాసింగ్ చేసి ఏ రేషియోలో వస్తుంది, 1:1 రేషియోలో అట్లా వస్తాయి. ఏ రేషియోలో వస్తే వాటి గురించి వివరిస్తారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, 3-point టెస్ట్ క్రాస్ అన్నాడు. 3-point మనం ఇక్కడ తీసుకుని 2 points అండి. 3-point టెస్ట్ క్రాస్ అంటే 3 క్యారెక్టర్స్ని తీసుకోవాలండి. మోనో హైబ్రిడ్లో 1 క్యారెక్టర్ని తీసుకోండి, డైహైబ్రిడ్లో 2 క్యారెక్టర్. అట్లా 3-point టెస్ట్ క్రాస్ అంటే 3 క్యారెక్టర్స్, ఏదో ఫ్లవర్ కలర్ కానీ, దాని యొక్క సీడ్ టైప్ కానీ, అండ్ అదర్ వన్ ఇంకేదైనా క్యారెక్టర్ తీసుకొని వాటిని క్రాసింగ్ చేస్తే దీన్ని 3-point టెస్ట్ క్రాస్ అంటారండి. సో ఇది మన టాపిక్ అర్థమైతే ఈజీగా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దామండి. 12th క్వశ్చన్, డిస్క్రైబ్ సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ DNA రెప్లికేషన్. సో రెప్లికేషన్ అంటే ఏంటంటే డబులింగ్ అవ్వడం అండి. DNA అనేది డబులింగ్ అవుతూ ఉంటుంది. సో న్యూక్లియోజోమ్ అనేది జెనెటిక్ మెటీరియల్ డబులింగ్ అవుతుంది. సో సెమీ కన్జర్వేటివ్ అన్నాం. సో మనకి DNAs అనేవి ఎన్ని స్టాండ్లో ఉంటాయి, 2 స్టాండ్స్లో ఉంటాయండి. వన్ ఆఫ్ ద పేరెంటల్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటాయండి, బోత్ స్టాండ్స్ కూడాను. ఆఫ్టర్ రెప్లికేషన్ ఇట్ సెన్సెస్ న్యూలీ సెన్సైజ్డ్ స్టాండ్స్ అండి. సో ఇవి ఆఫ్టర్ రెప్లికేషన్ తర్వాత కొత్త స్టాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. దీన్ని సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ DNA రెప్లికేషన్ అంటామండి. ఓల్డ్ స్టాండ్ని పేరెంటల్ స్టాండ్స్ అంటాం, కొత్తగా వచ్చిన స్టాండ్స్ని డాటర్ స్టాండ్స్ అంటామండి. దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేసిన శాస్త్రవేత్త మెసల్సన్ అండ్ స్టాల్ అనే సైంటిస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మనం రాయాలండి, ఎట్లా సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ రెప్లికేషన్ ఎట్లా జరుగుతుంది, DNA అనేది ఏ విధంగా డాటర్ స్టాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ద ఎక్స్పెరిమెంట్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12A డిఫైన్ అండ్ ఓపెరాన్. ఎక్స్ప్లెయిన్ ద రెగ్యులేషన్ ఆఫ్ ల్యాక్ ఓపెరాన్. ఇది చాలా ఇంపార్టెంట్. ల్యాక్ ఓపెరాన్ అంటే ఒక XYZ ABC అని ఒక స్ట్రక్చర్తో ఫార్మేషన్ అవుతుందండి. దీన్నే ఓపెరాన్ అనేసి పిలుస్తామండి. దీన్ని కూడా ఫ్రాన్సిస్ జాకోబ్ అండ్ మొనార్డ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో మరి ల్యాక్ ఓపెరాన్ అనేది ఎందులో జరుగుతుంది అంటే బ్యాక్టీరియాస్లో జరుగుతుందండి. అంటే ఏ జీవిది బ్యాక్టీరియా అనేది ప్రోకారియోటిక్ ఆర్గానిజం. ఈ బ్యాక్టీరియాస్లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, లాక్టోసింథసిస్. ల్యాక్ అంటే లాక్టోసింథసిస్. సో గ్లూకోజ్ అనేది అవైలబుల్గా లేనప్పుడు ఈ ల్యాక్ ఓపెరాన్ ప్రాసెస్లోకి బ్యాక్టీరియాస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయండి. సో దాని గురించి మీరు రాయాలండి. నెక్స్ట్ వన్, రైట్ ఎన్ ఎస్ఐ ఆన్
ప్రొసీజర్, అప్లికేషన్స్, యూజెస్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ అండ్ మాస్ సెలక్షన్. మాస్ సెలక్షన్ అనేది ప్లాంట్ బ్రీడింగ్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. మాస్ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తాం, దాని యొక్క యూజెస్ ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, లిమిటేషన్స్ అంటే డిమెరిట్స్, అడ్వాంటేజెస్ ఏంటి, వీటన్నిటి గురించి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గివ్ an account of RFLP RAPD ఇన్ మాలిక్యులర్ ప్లాంట్ బ్రీడింగ్. RFLP RAPD అంటే ఏంటో దానికి మాలిక్యులర్ ప్లాంట్ బ్రీడింగ్లో యూజ్ చేసే ప్రొసీజర్స్, వీటి గురించి రాయాలి. ర్యాండమ్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం, ర్యాండమ్ యాంప్లిఫైడ్ పాలిమార్ఫిజం, DNAs, వీటిని ఎట్లా మాలిక్యులర్ ప్లాంట్ బ్రీడింగ్లో యూజ్ చేస్తున్నామో దీని గురించి రాయాలండి. సో ఇది మనకి టోటల్గా ఉన్న మోడల్ పేపర్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.